ఈనాడు ఆంధ్రజ్యోతులకి ఉద్యోగ సంఘాలు పెద్ద షాక్ ఇచ్చినాయి. వాస్తవంగా రేపు భారీ ఉద్యమం జరగబోతుంది విజయవాడలో. ఇంకేముంది, ఒకనాడు అప్పుడు జగన్కి తెలియకుండా ఉపాధ్యాయులు చేసుకొచ్చినటువంటి ఎంత ఆపాలని చూసినా సరే అప్పుడు ముందు తెలియకుండా అని ప్లాన్ చేశారు. తర్వాత బయటకు వస్తుంది కదా ఆటోమేటిక్గా. తెలిసిన దగ్గర నుంచి ఆపడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా రకరకాల మారువేషాలు వేసుకుని ఎట్లయితే విజయవాడ వచ్చి భారీ ఉద్యమం చేశారో అట్లాంటిది బహిరంగంగా పిలిపించి ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు ఇట్లా ప్రతి ఒక్క విభాగాన్ని రెచ్చగొట్టి వదిలిపెడుతున్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. అందులో ఆయా సంఘాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల ఉద్యోగులు లేదా ఉద్యోగ నేతలు ఏదో ఒక ఉద్యమాలు చేస్తే వీళ్ళు భారీ కవరేజ్ ఇస్తారు. ఆ పని చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి. అందులో భాగంగా ఉద్యోగుల్ని బాగా రెచ్చగొట్టారు, బాగా చేసుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఏదైతే తాజాగా ఇచ్చినటువంటి లిఖితపూర్వక హామీతో ఉద్యమం విరమించారు. దీంతో ఇప్పుడు అంతా తూచ్ ఉద్యమం లేదు అంటూ ఈనాడు ఉద్యోగ సంఘాల నాయకులు దాదాపుగా అమ్ముడుపోయారన్నటువంటి కోణంలో ఉద్యోగులే ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నిస్తున్నారనుకోవట్లో జ్యోతి రాసుకొచ్చింది. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఈనాడు జ్యోతి మాట వినకపోతే వాళ్ళని దొంగల్ని చేస్తుంది, వాళ్ళు కనుక ఉద్యమాలు చేస్తే వాళ్ళని హీరోల్ని చేస్తుంది. కానీ ఉద్యోగ సంఘాల నాయకులని జాగ్రత్తగా కన్విన్స్ చేయడం ద్వారా జగన్ టీం షాక్ ఇచ్చింది. కాకపోతే ఈనాడు జ్యోతులకు అట్లాంటి షాకులు రొటీనే.